తూర్పుగోదావరి జిల్లా పోలీస్ శాఖ వార్షిక నివేదిక 2025 వివరాలను జిల్లా ఎస్పీ శ్రీ డి నరసింహకిషోర్ ఐపీఎస్ వెల్లడించారు. జిల్లాలో నేర నియంత్రణ, శాంతి భద్రత పరిరక్షణ విషయంలో ప్రజలు మరియు మీడియా మిత్రులందరూ తమ పూర్తి సహాయ సహకారాలు జిల్లా పోలీసు వారికి అందించారు. 2025 సంవత్సరంలో జిల్లాలో క్రింది స్థాయి సిబ్బంది నుండి అధికారుల వరకు అందరూ కష్టపడి పనిచేశారు. జిల్లాలో 2024 సంవత్సరంతో పోలిస్తే 2025 సంవత్సరంలో 15% నేరాలు తగ్గాయి. వార్షిక నివేదిక అనంతరం 2025 సంవత్సరంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు, సిబ్బందికి మెమంటోలు మరియు ప్రశంసా పత్రాలు జిల్లా ఎస్పీ గారి చేతుల మీదుగా చేశారు. ముందుగా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు కూడా. సో ఈ సంవత్సరం వార్షిక నివేదిక క్రైమ్ కి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ప్రజెంట్ చేయడానికి మీ అందరినీ ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. ఈ సంవత్సరం అంతా కూడా ప్రజలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, పత్రికా ప్రతినిధులు సహాయ సహకారాలు మాకున్న రిసోర్సెస్ ని వాడుకుంటూ తూర్పుగోదావరి జిల్లాలో నేర నియంత్రణలో కానీ, నేరాన్ని డిటెక్ట్ చేయడంలో కానీ, మాస్ ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ లేకుండా శాంతి భద్రతలు కాపాడడంలో కానీ, అలాగే ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోవడంలో కానీ మా స్టాఫ్ అంతా కూడా చాలా కష్టపడి పనిచేయడం జరిగింది. చాలా విశేషమైనటువంటి ప్రతిభను కూడా కనపరిచారు. దీనికి రాష్ట్ర స్థాయిలో కూడా మీ అందరూ టైం టు టైం మాకు అప్రిషియేట్ చేస్తూ మీరు గమనించుంటారు. ఏబిసిడి అవార్డు కానీ, బ్రాంజ్ మెడల్స్ కానీ, సిల్వర్ మెడల్స్ కానీ ఇవన్నీ కూడా ఈస్ట్ గోదావరి పోలీస్ సంపాదించుకోగలిగారు. దీంట్లో కింది స్థాయి హోమ్ గార్డ్ నుంచి పై స్థాయి అడిషనల్ ఎస్పీస్ వరకు అందరూ కూడా చాలా కమిటెడ్ గా, డెడికేటెడ్ గా పనిచేశారు. ఈ సంవత్సరానికి సంబంధించి వార్షిక నివేదిక మీ అందరి ముందు ఉంచుతాం. సో జిల్లా నేరాలు చూస్తే మనకి గత సంవత్సరం కంటే 2024 కంటే 15% తగ్గింది. 7,586, 6,477 నేరాల కింద తగ్గింది. దీంతో పాటు ఇక్కడ టైం టు టైం నేను చెప్తా ఉంటాను. నెక్స్ట్ సో ఈ విషయాలు శారీరక నేరాలు, బాడీలీ అఫెన్సెస్, హత్య, నేరపూరిత నరహత్య, అల్లర్లు, కిడ్నాప్లు, తీవ్రమైన గాయం ఇవన్నీ కూడా తగ్గాయి, -1.3. అలాగే ఆస్తి నేరాలు పెరిగాయి. ఆస్తి నేరాలు అంటే రాత్రిపూట నేరాలు పర్టికులర్ గా పెరిగాయి. ఇది ఎందుకు అని అంటే మనం గత కొంతకాలంగా గ్యాంగ్స్, నోటోరియస్ క్రిమినల్స్ ని మనం పట్టుకోవడం వల్ల, వారు గతంలో చేసిన కొన్ని నేరాలను డిస్క్లోజ్ చేయడం వల్ల, చిన్న చిన్న నేరాలు చేసిన డిస్క్లోజ్ చేయడం వల్ల మళ్ళీ మనం రిజిస్టర్ చేస్తున్నాం, వారిని డిటెక్ట్ చేయగలిగాము. కాబట్టి ఆ కేసులన్నీ కూడా, అలాగే మోటార్ బైక్స్, ఎప్పుడో పోయిన మోటార్ బైక్స్ అన్ని కూడా సుమారు 250 అందరికి కూడా మనము అందజేయగలిగాము. అంతకుముందు మోటార్ బైక్ ఎవరైనా పోయింది అంటే స్టేషన్స్ లో కేసు కట్టే పరిస్థితి ఉండేది కాదు. బట్ ఇప్పుడు వీఆర్ రిజిస్టరింగ్ ఫ్రీలీ. ఎవరైనా స్టాఫ్ దాంట్లో ఎజిటేషన్ ఉన్నా సరే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నాం. పర్టికులర్ గా మహిళలపై నేరాలు బాగా తగ్గాయి. పర్టికులర్ గా ఇది ఎందువల్ల అంటే మనము మీరు చూసుంటారు, మహిళా రక్షక మొదట్లో పెట్టాము, తర్వాత ఇప్పుడు శక్తి టీమ్స్ రెగ్యులర్ గా తిరుగుతున్నాయి. నేరాలు తగ్గాయి. ఇది ఒక్క మన జిల్లాయే కాదు, ఓవరాల్ గా స్టేట్ లో కూడా ఇట్ హస్ రెడ్యూస్డ్. పోక్సో కేసులు -4% తగ్గాయి. రోడ్డు ప్రమాదాలు పెరిగాయి. రోడ్డు ప్రమాదాలు మనకి యాక్సిడెంట్స్ చాలా ఎక్కువ పెరిగినవి రోడ్ యాక్సిడెంట్స్. ఈ రోడ్ యాక్సిడెంట్స్ కి ఎన్ఫోర్స్మెంట్ చేసేటటువంటి అవేర్నెస్ కానీ చేయగలము. ఇంట్లో లాస్ట్ టైం కూడా మనం చెప్పుకున్నాము, ఇంట్లో ఇంజనీరింగ్ బాధ్యత కూడా ఉంటుంది. ఈ ఇంజనీరింగ్ బాధ్యత ఇప్పుడు మీరు చూస్తే రాజనగరం పోలీస్ స్టేషన్ కానీ, రామన్ బ్రిడ్జ్ టు 0 పాయింట్ కానీ, దట్ ఈస్ నాట్ బీయింగ్ మెయింటైన్ ప్రాపర్లీ. 6 లైన్ లేదు, సో లైటింగ్ లేదు, ప్రాపర్ గా లైటింగ్ లేదు. అప్పటికి మనం మోరంపూడి ఫ్లైఓవర్ మీద పెట్టాము. అలాగే కొత్త జంక్షన్స్, ఇప్పుడు ఈ రోజు మనకు ఒక పేపర్ లో వచ్చింది, ఫ్రమ్ 0 పాయింట్ టు అనకాపల్లి 168 kilometers
హైవే 6 లేన్ అవుతుంది. దాంట్లో క్రిస్ క్రాస్ రోడ్స్ ఆల్మోస్ట్ హెవీ ట్రాఫిక్ ఉండే రూట్స్ ఏడింటి రోడ్ దగ్గర కానీ లేకపోతే రాజానగరం దగ్గర కానీ ఏరియాస్ లో అప్ టు అనకాపల్లి 15-20 వచ్చింది. సో డైరెక్ట్ అకాడమిక్ వల్ల అలాగే మనకి దేవరాపల్లి పోలీస్ స్టేషన్ గోపాలపురం లిమిట్స్ లో 3 నేషనల్ హైవేస్ ఖమ్మం నుంచి వచ్చే హైవే కొత్తగా తయారవుతుంది. ఇప్పుడున్న హైవే చాలా హెవీ లోడ్, దానివల్ల అక్కడ 9 మంది చనిపోయారు ఒకేసారి. లారీ తిరగబడి 9 అంచెలు ఒకేసారి జరిగింది. సో రైతు వారి ఎక్కువ ఉంటారు కాబట్టి జిల్లాలో వాళ్ళ సరుకుతోటి ఓవర్లోడ్ తో షార్ట్ కట్ లో వెళ్ళిపోవాలని ట్రై చేస్తుంటారు రాత్రి పూట ఖమ్మం కానీ ఎక్కడికైనా. సో దానివల్ల యాక్సిడెంట్స్ పెరిగి ఆర్థిక నేరాలు అంటే చీటింగ్ ఇలాంటి కేసులు కూడా మనము తగ్గాయి. ఎందుకు అని అంటే మనకు బేసిక్ అవన్నీ సివిల్ కేసులు ఉంటాయి, వాటిని రిజిస్టర్ చేసుకుంటూ పోతే అసలైన నేరాలు అంటే శారీరక బాడీ అఫెన్సెస్ కానీ ఆస్తి నేరాలు కానీ అంటే దొంగతనాలు కానీ మహిళలపై నేరాలు కానీ ఇలాంటి పెట్టలేదు. సివిల్ డిస్ప్యూట్ తీసుకొచ్చి చీటింగ్ అని చెప్పిస్తారు మాకు. మేము దాంట్లో పడిపోయి ఇంకా చట్టపేరు తెచ్చుకోవడం అని సివిల్ కేసు అయితే వీఆర్ టేకింగ్ లీగల్ అడ్వైస్ ఫ్రమ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్. ఇది రిజిస్టర్ చేయవచ్చా లేదా అని తెలుసుకొని దెన్ ఓన్లీ వీఆర్ రిజిస్టర్. అలాంటి కేసులే అవి మాత్రం ఎంటర్టైన్ చేశాం కాబట్టి మోసం అనేది బాగా తగ్గింది. గత 2-3 సంవత్సరాల నుంచి చూస్తున్నా మోసం చేసే కేసులు ఏవి కూడా మన దగ్గర రిజిస్టర్ చేయడం లేదు. ల్యాండ్ డిస్ప్యూట్స్ లేకపోతే అప్పు ఇచ్చేమో మాకు తెలియలేదు ఇలాంటి కేసులన్నీ ఆపేశారు. ఎస్సీ ఎస్టీ కేసులు ఓవరాల్ గా -37% బాగా తగ్గింది. ఇవి ఎందుకు అని అంటే ఫ్యాక్ట్స్ ఏమున్నాయో దీనికి సంబంధించి మాదక ద్రవ్యాలకు సంబంధించి నిన్న ఈ రోజులోగా ఒక 17 మంది నోటోరియస్ గాంజా క్రిమినల్స్ మీద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ హస్ ఇష్యూడ్ పిట్ NDPS, పిట్ ప్రివెన్షన్ ఆఫ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్ ఆఫ్ NDPS అని ఒక యాక్ట్ ఉంది. మన దగ్గర 17 మంది మీద ఒక నోటోరియస్ 17 క్రిమినల్స్ తీసుకొని వాళ్ళ మీద మనం పెట్టాము డిఫరెంట్ పోలీస్ స్టేషన్. అందరూ కూడా ఇంచుమించు రాజమండ్రి టౌన్ ఏరియాలో వాళ్ళందరికీ కూడా ప్రపోజల్స్ వచ్చాయి. సో 1 year దే విల్ బి ఇన్సైడ్. సో వీళ్ళ ఆర్థిక పరిస్థితులు కదా ఇప్పుడు వన్స్ దేవరంగా చేయి వాళ్ళకి వెనక ఆర్థిక పరిస్థితి వాళ్ళ తాలూకా నెట్వర్క్ ఏముంది ఇదంతా కూడా దీని మీద కూడా కొంతకాలం చాలా సీరియస్ కేసులు పెట్టాము. నౌ ఇట్ ఈస్ నాట్ కొంచెం భయం వచ్చింది. అరే క్రైమ్ వస్తుంది రిపీటెడ్ రిమాండ్ చేస్తారు. మనకి ఇప్పుడు కొత్తగా బిఎన్ఎస్ చట్టంలో 111 అని ఒక సెక్షన్ వచ్చింది. ఎవరైనా ఒక నేరాన్ని రిపీటెడ్ గా చేస్తే దానికి రిమాండ్ చేయొచ్చు. అది 7 years బిలో కేసు అయినా వీ కెన్ పుష్ దెమ్ ఇంటు ది జైల్. సో ఈ సైబర్ నేరాల్లో కూడా సోషల్ మీడియా నేరాల్లో ముఖ్యంగా మనం అలాంటి ప్రజెంట్ చేయడం వల్ల కోర్టు కొన్ని సీరియస్ అప్సీన్ కానీ ఇవన్నీ ఉంటే దాని మీద కోర్టు కూడా కన్సిడర్ చేసి కొంతమందికి రిమైండ్ అవ్వడం వల్ల భయం వచ్చింది. ఇంకా స్టిల్ ఉంది, దాని మీద సీరియస్ యాక్షన్ అయితే తీసుకుంటాం. దీంట్లో నెక్స్ట్ దుమ్మి లాంటి వ్యవస్థలో మటన్ జరిగిన ఒక్క సంఘటన కూడా తూర్పుగోదావరి జిల్లా లేదు. దుమ్మి అసలు జరగలేదు. సపోజ్ లాస్ట్ ఇయర్ మనకి కొవ్వూరులో ఒక పర్టికులర్ ప్లేస్ లో ఒక 10 రోజులు ఇచ్చారు క్రికెట్. సో అది ప్రివెన్షన్. వివాహేతర సంబంధాల వల్ల చిన్న పెట్టి ఇష్యూ తాగి ఇద్దరు గొడవ పడ్డం వల్ల జరిగిన మర్డర్లు ఎక్కువ జరిగాయి. నెక్స్ట్ సో ఈ మర్డర్ కి ABCD అవార్డు వచ్చింది. మీ అందరికీ తెలిసింది కొవ్వూరులో జరిగింది గాస్లీ మర్డర్. దీంట్లో కొవ్వూరు పోలీస్ బాగా చేయడం వల్ల దీనికి స్టేట్ లెవెల్లో సెకండ్ క్వార్టర్ లో ఫస్ట్ ర్యాంక్ కింద డిసైడ్ చేసి ABCD అవార్డు ఇచ్చారు. నేను ఇది చూసి దొరికిపోయిన తర్వాత చాలా ఈజీ అనిపిస్తుంది. బట్ దీని కనుక కనుక్కోవడంలో ఆ పర్టికులర్ టీమ్ హాస్ వర్క్డ్ ఇట్ వెరీ వెల్. సో దీనికి రానున్న రోజుల్లో ఇలాంటి నేరాలు ఎక్కువ అవుతాయి, ఇలాంటి నేరాలు పెరుగుతాయి. దీని మీద సపరేట్ గా మళ్ళీ కూడా రైట్ స్టోరీ హౌ ద యాప్స్ మొబైల్లో ఉండే యాప్స్ ఎలా వాడుకుని నేరాలు చేస్తారు అనేది ఇది ఒక మంచి ఎగ్జాంపుల్. నెక్స్ట్ సో ప్రాపర్టీ అఫెన్సెస్ ఇది చాలా బాగా చేశారు. ఇయర్లో మన వాళ్ళు
మన పోలీస్ స్టాఫ్ గర్వంగా చెప్పుకోవచ్చు. వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ టర్న్అవుట్ చేశారు. పెద్ద పెద్ద గ్యాంగ్లు పట్టుకున్నాం. పెద్ద పెద్ద గ్యాంగ్లు ఇంతవరకు పట్టుకునేటటువంటి గ్యాంగ్లు మనం పట్టుకున్నాం. సో ఇది 856 కేసులు 2024 ప్లస్ 5% పెరిగింది. 929 అంటే ఒక 30 కేసెస్ ఎక్స్ట్రా. సో దీనికి కారణం ఏంటంటే దొంగతనం, బైక్ దొంగతనం చేస్తాడు, కేసు కట్టడు, ఆ డిఫరెన్స్ ఉంది. బట్ ఓవరాల్ గా ఇంక్రీజ్ ఉంది ప్రాపర్టీ అఫెన్సెస్. నెక్స్ట్, సో దోపిడీ నేరాలు జరగలేదు, డెకాయిటీ ఒకటి కూడా జరగలేదు. రాత్రిపూట దొంగతనాలు 17%, సాధారణ దొంగతనాలు. ఈ రాత్రిపూట దొంగతనాలు పెరగడానికి కూడా ఏంటి అంటే కారణం ఓన్లీ మనకి చూడండి నాన్ గ్రేవ్ తగ్గింది. గ్రేవ్ 14 అయ్యాయి, 24తో పోలీసు 21 అయ్యాయి. అంటే పెద్ద దొంగతనాలు, ఒక పెద్ద ఇల్లు, డబ్బులు. మిగిలిన ఏంటి నాన్ గ్రేవ్ 173. అంటే తాళం సరిగా ఇవ్వకపోవడము, డోర్ సరిగా లేకపోవడం, లేకపోతే చిడత తప్పించి లోపలికి పెళ్ళిళ్ళు, అలాంటి కేసులు 173. సో సాధారణ దొంగతనాలు +3%. మొత్తం మనం పట్టుకున్న దొంగతనాలు 465. వీఆర్ రికవరీ రేట్ మోర్ దెన్ 50% ఉంది. 24 కేసులు కూడా మనం పట్టుకున్నాం కాబట్టి కొన్ని, అది 53% ఉంది. సో ఓవరాల్ గా డిటెక్షన్ ఇస్ 51%. ఇన్ 25 రికవరీ తప్పకుండా డిటెక్షన్ ఇస్ 51%. నెక్స్ట్, సో ఇది మీ అందరికి తెలుసు. ఈ చైన్ స్నాచింగ్ గ్యాంగ్ ఒక పర్టికులర్ లాస్ట్ జనవరిలో కంటిన్యూస్ గా ఒక 5-6 అఫెన్స్ చేసేసి వెళ్ళిపోతే మళ్ళీ సెకండ్ ఒక 4 రోజుల తేడాలని మళ్ళీ వచ్చారు, మళ్ళీ ఒక 3 అఫెన్స్ చేశారు. కంటిన్యూస్ మనం ఇక్కడి నుంచి రాయగడ వరకు వాళ్ళని ట్రాక్ చేసుకుని వెళ్ళి మనం వేరే రూట్లో వెళ్ళి కరెక్ట్ గా వాళ్ళ ఇంటికి రీచ్ అయ్యడానికి మన టీం వెళ్ళి వాళ్ళు పట్టుకున్నారు. ఇది ఒరిస్సాలో గ్యాంగ్. ఇది సుమారు 40 లక్షల విలువైన చైన్స్, 14 కేసులు మనం డిటెక్ట్ చేసాం. సో ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, సో ఇక్కడ చూడండి, గోకవరం నుంచి ట్రాక్ ఆన్సీ వీడియోస్, గోకవరం. నెక్స్ట్,